రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాజేంద్ర నగర్లోని కాళీమాత మందిరం నుంచి చిలుకూరు దేవాలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్ కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చినా సిచ్యువేషన్ కూడా కంట్రోల్ అవ్వడం లేదు. ఏ పండగ పర్వదినం లేని ఇలాంటి టైంలో ఈ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతమంది భక్తులు ఒకేసారి ఆలయానికి రావడానికి కారణం గరుడ ప్రసాదం. పెళ్ళై ఏళ్లు గడిచినా పిల్లలు లేని వాళ్ళు గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు పుడతారు అనేది చాలా మంది నమ్మకం. అందుకే ఆ ప్రసాదం ఎక్కడ ఇస్తున్నారని తెలిసిన వెంటనే వెళ్ళిపోతారు. అలాంటి గరుడ ప్రసాదం చిలుకూరి బాలాజీ ఆలయంలో ఇస్తున్నారన్న వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గరుడ ప్రసాదాన్ని ఎక్కువగా నమ్మే వాళ్ళు వెంటనే ప్రసాదం తీసుకునేందుకు ఉదయాన్నే ఆలయానికి బయలుదేరారు. కానీ ఆలయ అర్చకులు అనుకున్న దానికంటే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తెల్లవారుజామున 5 గంటలకు ప్రసాదం పంపిణీ ప్రారంభించి కాసేపటికే ఆపేశారు. ప్రసాదం పంపిణీ ఆగిపోయిందని తెలియని భక్తులు ప్రసాదం కోసం టెంపుల్ వెళ్లారు. దీంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. రాజేంద్ర నగర్లోని మహంకాళి ఆలయం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి నుంచి వెళ్లే సర్వీస్ రోడ్ లో కూడా ట్రాఫిక్ బ్లాక్ అయింది. దాదాపు 60,000 మంది భక్తులు ఆలయానికి వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రసాదం 5,000 మందికి మాత్రమే ఏర్పాటు చేశారని, భక్తులు ఎవరు ఆలయానికి రావద్దని పోలీసులు చెప్తున్నారు.